అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరీష్ గురూజీ ఛానల్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, మీ పేరనేది ఎస్‌యు లెటర్స్‌తో స్టార్ట్ అయితే చాలా ఇబ్బందులనేవి వస్తున్నాయి. చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. యెస్ అండి. నేను స్వయానా చాలామంది రీడింగ్స్ ఇవన్నీ చెక్ చేశాను చార్ట్స్. సో, నేమ్ ఎవరివైతే ఎస్‌యుతో ఉన్నాయో ఆల్‌మోస్ట్ ఆల్ చాలామంది 100లో 80-90% పీపుల్స్ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారండి. ఎందుకు ఇది అంటే రీసెర్చ్ చేసాక తెలిసింది. ఎస్ అనేది 3, యు అనేది 6 నంబర్. సో, ఈ నంబర్స్ అపోజిట్‌లో ఉండడం వల్ల ఇలా చూజ్ చేసుకున్న వాళ్ళు చాలా స్ట్రగుల్స్‌కి, ఇబ్బందులకనేవి ఫేస్ చేస్తున్నారు. సో, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హీరో 'సుమన్' గారు మనందరికీ తెలుసు. అండ్ అలాగే బాలీవుడ్ యాక్టర్ 'సుశాంత్ సింగ్' గారు. అంటే సూసైడ్ చేసుకోవడం కూడా జరిగిందాయన. అలాగే 'సుధీర్' హీరో. అలాగే 'సుమంత్' హీరో. సో, ఇక్కడున్న వాళ్ళు అంటే మీరనొచ్చు. అంటే పాపులర్ పర్సన్స్ కదా సార్ వీళ్ళు పాపులర్ అయ్యారు కదా! ఆల్రెడీ 'సుమన్' గారు వీళ్ళనొచ్చు. యెస్ అండి. వీళ్ళు పాపులర్ అయ్యారు. బట్ వీళ్ళ దగ్గర మంచి టాలెంట్, మంచి స్కిల్స్ ఉంది. ఇంకా వీళ్ళేదైతే పాపులర్ అయ్యారో ఇంకా దానికి డబుల్ వీళ్ళు రావాలి, ముందుకు రావాలి. అంటే వీళ్ళ దగ్గర మంచి స్కిల్, మంచి నాలెడ్జ్, మంచి ఎబిలిటీ ఉన్నా అంటే ముందుకెందుకు ఆహ్, రావట్లేదు, ముందుకెందుకు రాలేకపోతున్నారు ఇంకా అనేసంటే బికాస్ ఆఫ్ ఎస్‌యు వీళ్ళ నేమ్ ఇలా స్టార్ట్ అవ్వడం వల్ల. అండ్ ఇంకోటి 'సుశాంత్ సింగ్' గారు సూసైడ్ చేసుకోవడానికి రీజన్స్ అంటే ఏవైతే కారణాలు కావచ్చు అది అక్కడి దాకా తీసుకెళ్లడం అది ఆయనదైతే ఈ లెటర్స్ అనేసి నేను చెప్తానండి. కాబట్టి మీ పేరు గనక ఈ లెటర్స్‌తో ఉంటే బెటర్ టు చేంజ్. అంటే చేంజ్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా మీరనొచ్చు, "సార్ లేదు, మాకిప్పుడు ఆ ఆప్షన్ లేదు. మేమిప్పుడు చేంజ్ చేసుకోలేము" అనేసంటే, దీనికి ముందు ఏదైనా యాడ్ చేసుకొని కొద్దిగా కరెక్షన్ చేసుకోవడం అనేది మంచిదనే చెప్తాను. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీ పిల్లలకి ఏవైతే నేమ్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆల్‌మోస్ట్ ఆల్ ఎస్‌తో స్టార్ట్ అయ్యే లెటర్స్ అనేది ఒమిట్ చేసుకోండి. ఇలా బాయ్స్‌లో అయితే చాలా మంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. మరి ఆడవాళ్ళకి గనక ఎస్‌యుతో ఉంటే వాళ్ళు ఎక్కువగా వాదించే వాళ్ళు, డామినేటింగ్ గొడవ పడే వాళ్ళై ఉంటారు. లేదా వాళ్ళ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ ఏవైనా ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ అనేవి ఫేస్ అయినా చేస్తుంటారండి. ఈ ఎస్‌యు లెటర్స్‌తో ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు ఆల్‌మోస్ట్ ఆల్ ఈ ఎస్‌యు లెటర్‌తో స్టార్ట్ అయ్యే ది ఒమిట్ చేసుకోవడం మంచిది. చాలా వరకు మంచిది. ఇంకా లేదంటే కరెక్షన్ చేసుకోవడం బెస్ట్ ఇంకా ఆప్షన్ లేకపోతే. ఇంకా స్ ఇంకా నెక్స్ట్ మీ పేరు గనక ఈ ఎస్‌యు లెటర్స్‌తో లేకపోతే వీడియో ఎవరికైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్‌లో ఉంటుంది నేమ్ ఎస్‌యు లెటర్‌తో. సో, ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ అనేది చేయండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ చేంజ్ చేసుకొని వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు మీరు. ఇన్ కేస్ మీ పేరు గనక ఎస్‌యు లెటర్‌తో ఉంటే చేంజ్ చేసుకోవడం బెటర్ సంప్రదించి. కాబట్టి ఆహ్, కింద కామెంట్ సెక్షన్‌లో మీరు తెలియజేయండి. ఎస్‌యూ లెటర్స్‌తో మీరు నేమ్ ఉన్న వాళ్ళు ఆహ్, ఎంత వరకు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఏమేమి మీరు ఉన్నారు? అసలు సో, మాకేమవుతుందంటే ఇంకా బాగా మాకు హెల్ప్ అవుతుంది. మా రిసర్చ్‌లో ఇంకా బాగా మేము తెలుసుకోవడానికి మాకు హెల్ప్ అవుతుంది. సో, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఇంకా ఇలాంటి అప్డేట్స్‌తో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో వచ్చి మీకున్న ప్రాబ్లమ్స్ పట్ల మీరెందుకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, ఎందుకొస్తున్నాయి, వాటికి రీజన్స్ ఏంటని నేను రిసర్చ్ చేసి, ఆ రిసర్చ్ ఇలాంటి వీడియోస్ ద్వారా మీ ముందు పెడతానని తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ హరీష్.